హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన రెసిపీ సగ్గుబియ్యంతో వడలు చేస్తున్నానండి. ఇది ఈవినింగ్ స్నాక్గా బాగా యూజ్ అవుతుంది. నేను 1 కప్ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. దాన్ని బాగా వాష్ చేసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలండి. 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 2 గ్లాస్ వాటర్ చొప్పున యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా నానిపోతాయి అన్నమాట. ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుందాం. 1 కప్ వేరుశనగపప్పు అంటే శనక్కాయ విత్తనాలని స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుందాం. అలానే దీనికోసం బంగాళదుంపలు కావాలి. నేను ఒక 2 పెద్ద సైజ్ బంగాళదుంపల్ని కట్ చేసుకుని బాయిల్ చేసుకుంటున్నాను. ఈలోపు మనకి వేరుశనగపప్పు వేగిపోయినాయండి. వాటిని పొట్టు తీసుకొని చక్కగా మిక్సీలో వేసుకొని క్రష్ చేసుకుంటున్నాను. మరి మెత్తగా పౌడర్ చేసుకోవద్దండి, కచ్చా పచ్చాగా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలాగా. ఇది పక్కన పెట్టేసుకొని ఒక 10 నుండి 12 పచ్చిమిర్చి, కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చిని నేను చక్కగా వాష్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇవి కూడా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. 4 అవర్స్ తర్వాత మనకి సగ్గుబియ్యం చూసారా చక్కగా నానిపోయాయండి. చూడండి, ఒక పలుకు పట్టుకోగానే మెత్తగా నలిగిపోతుంది. ఇలా మెత్తగా అయిపోగానే మనం దీన్ని ఫిల్టర్ చేసేసుకుందాం. ఈ సగ్గుబియ్యానికి 4 అవర్స్ అయితే సరిపోతుందండి, చక్కగా నానిపోతాయి అన్నమాట. ఫిల్టర్ చేసేసుకొని దానిలో ఉన్న వాటర్ అంతా కూడా వడకట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులో 1 ఇంచ్ అల్లం సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలానే బంగాళదుంపల్ని తొక్క తీసుకొని చక్కగా పేస్ట్ చేసి వేసుకున్నాను. అందులోనే మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, అందులోనే వేరుశనగపప్పు పలుకులుగా పౌడర్ పట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను. దీనికి తగినంత ఉప్పు, నాకు 1 స్పూన్ ఉప్పు అయితే సరిపోతుందండి. దీనిలోనే ఒక హాఫ్ బద్దంతా నిమ్మకాయని పిండుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, అలానే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ ఒకదానికొకటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఈలోపు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసేసుకున్నాను. ఇంత సైజు ఉండలు తీసేసి, నిమ్మకాయ సైజు అంత ఉండలు అయితే సరిపోతాయండి. ఇవి కొంచెం లావుగానే ఉండాలి. చూడండి, ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న వడల్లాగా చేసేసుకొని పొయ్యి మీద వేసేసుకుంటున్నాను. ఆయిల్ దీనికి బాగా వేడిగా ఉన్నప్పుడే వేయాలండి. ఇలా నిదానంగా వేగిన తర్వాత 1 బై 1 ఎక్కువగా వేసుకోమాకండి. ఆయిల్లో ఒక 4-5 వేసుకుంటే సరిపోతాయి అన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే మనకి వడలు చక్కగా ఉంటాయండి. చూడండి, మంచి కలర్ వచ్చాయి కదా. ఈవినింగ్ టైం మంచి స్నాక్ లాగా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ ద రెసిపీ.